హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. వెల్కమ్ టు మా ఇంటి వరలక్ష్మి వ్రతం. ఈ వ్లాగ్ వచ్చేసి నేను వరలక్ష్మి వ్రతం ఎలా జరుపుకున్నానో చూద్దాం రండి. ఈసారి నేను చాలా సింపుల్గా జరుపుకున్నానండి. ఎలాంటి బ్యాక్డ్రాప్ డెకరేషన్ లేదు, ఎలాంటి పెద్దగా అరేంజ్మెంట్స్ లేకుండా. ఎందుకంటే మేము రీసెంట్గా హౌస్ షిఫ్ట్ అయ్యామండి. ఇక్కడ మాకు కొంచెం ప్లేస్ కూడా అంత కంఫర్టబుల్గా లేదు. అండ్ పూజా విధానం కూడా యూట్యూబ్లో పెట్టుకొని చేసుకున్నానండి. ఇక్కడ వచ్చేసి ఎర్లీ మార్నింగ్ త్వరగా లేచి 8:30 వరకు పూజ కంప్లీట్ చేసుకున్నాను. ఫోటో ముందు వచ్చేసి కలశంతో అరేంజ్మెంట్ చేసుకున్నాను. నెక్స్ట్ పక్కకు వచ్చేసి అమ్మవారికి చీర కట్టించి బిఫోర్ డేనే అమ్మవారికి చీర కట్టించి అరేంజ్మెంట్ చేసుకున్నానండి. మోస్ట్లీ ఇక్కడ పూజ దగ్గర అరేంజ్మెంట్ అంతా మా వదిన చేశారు, మా చిన్నాడపడుచు. నిజంగా ఇలాంటి టైంలో ఎవరైనా మనకు హెల్ప్ చేసే వర్క్ అంతా చాలా తొందరగా అయిపోతుందండి కదా. లేకపోతే నా పూజ ఎప్పుడు నియర్లీ 12 అవుతుండే, 12 or 1 అవుతుండే. ఇంకా చిన్నపిల్లలు ఉన్న దగ్గర అస్సలు పని తొందరగా అస్సలు కుదరదండి. ఈసారి నా చిట్టి తల్లి మాత్రం నాకు చాలా సపోర్ట్ చేసింది. ఎందుకంటే పూజ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత లేచిందండి ఈసారి. అండ్ ఇక్కడ వచ్చేసి ఈవినింగ్ కోసం పసుపొట్టు ఇవ్వడానికి ముత్తైదులను పిలిచి అరేంజ్మెంట్ చేసుకున్నానండి. ఈవినింగ్ మళ్ళీ ఒకసారి దీపం వెలిగించి అమ్మవారికి హారతి ఇచ్చి మళ్ళీ చిన్నగా ఇట్లా పూజ చేసుకొని వచ్చిన ముత్తైదులకి పసుపొట్టు ఇచ్చేసానండి. ఎలా ఉంది నా వరలక్ష్మి వ్రతం అరేంజ్మెంట్? సో మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అన్నిటికీ మించి ఏంటి అంటే ఈ వీడియోలో ఎక్కడ నా చిట్టి తల్లి లేదండి. అసలు వీడియో అంటే ఫొటోస్ అంటేనే చాలు, అసలు పక్కకి వెళ్ళిపోతుంది, అస్సలకి నచ్చదు తనకి. ఇది అమ్మవారికి నేను మళ్ళీ పక్కన గ్రీన్ కలర్ శారీ పెట్టానండి. అండ్ అమ్మవారికి డెకరేషన్ వచ్చేసి నేను ఆరెంజ్ కలర్ శారీతో చేశాను.